ఏబీసీ ఆన్ టీవీ. నేనైతే ఈరోజు యమలోకం దగ్గర ఉన్నాను. ఏంటి యమలోకం అని అనుకుంటున్నారా? ఆగండి, అక్కడికి వచ్చేస్తున్నారు. మనం యమలోకం చూడాలంటే మొదటిగా సినిమాల్లో చూడాలి, లేకపోతే నరకలోకంకి వెళ్ళాలి. కానీ మన విశాఖలోనే యమలోకాన్ని రీక్రియేట్ చేసింది వైజాగ్ బీచ్ దగ్గర, ఏయూ గ్రౌండ్స్ దగ్గర. చూస్తున్నారు కదా, యమలోకాన్ని ఇంత అద్భుతంగా క్రియేట్ చేశారు. అసలు బతికుండగానే నరకం ఏంటో చూపించేస్తున్నారండి. అసలు ఈ యమలోకం స్పెషల్ ఏంటి, అసలు దీని లోపల ఏంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వచ్చేయండి. ఇది బీచ్ రోడ్లో ఈ గ్రౌండ్లో ఈ యమలోకం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మర్కి ప్లస్ ఇక్కడ ఈ పొంగల్కి ఇది ఒక స్పెషల్ ఈవెంట్ అవుతుందని ప్లాన్ చేసుకున్నాం. ఈ 1 year నుంచి కష్టపడి చేసింది ఇది. ఇక్కడ అంతా వర్క్ చేసిన ఈ కాన్సెప్ట్ అంతా యమలోకం, ఆ తర్వాత లాస్ట్లో స్వర్గలోకం గురించి. దీనిలో ఒక మంచి సభ నుంచి లోపలికి వెళ్ళిన శిక్షలు అనుభవించడం, దేనికి ఏ శిక్ష అనేది కూడా మనం చెప్పడం జరిగింది. తర్వాత ఈ స్వర్గం గురించి కూడా చిన్న లాస్ట్లో ఒక చిన్న ఫైనల్ ట్విస్ట్ లాగా ఒక కూల్ చేయడానికి స్వర్గం కూడా పెట్టాం. ఇది అయిన తర్వాత లాస్ట్ వెంకటేశ్వర స్వామిని చూస్తూ బయటకు వస్తారన్నమాట. ఇది సబ్జెక్ట్. ఇప్పుడు ఇది ప్రజలందరినీ చాలా కాస్త ఆనందపరిచేటట్లుగా ఒక మంచి సబ్జెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. దీనికోసం ఇక్కడ మాకు ఒక స్పేస్ క్రియేట్ చేశారు. ఇందులో మేము చేసాం. మనుషులు ఎవరైతే ఉన్నారో చాలా రకాలుగా తప్పులు జరుగుతుంటాయి. ఈ తప్పులు చేస్తుంటారు కదా, అవి వాళ్ళు తెలియకుండా ఆటోమేటిక్గా జరిగిపోతుంది కదా. ఇలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళు తెలుసుకోవాలి, చేస్తే ఏం జరుగుతుంది పైన నరకంలో అనేది ఒక చిన్న కాన్సెప్ట్. పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో, మన మైథాలజీలో ఏం చెప్తారు అనే సబ్జెక్ట్ని మనం ఇక్కడ డిపిక్ట్ చేసాం. దీనివల్ల అందరికీ కూడా కొద్దిగా జాగ్రత్త పడడం, ఏదైనా సరే ఆలోచించి పనులు చేసేటట్లుగా ఉంటారని చెప్పేసి ఒక చిన్న ఐడియాని ఇలాగా చేసాం. ఇది 8 months నుంచి చేస్తామండి. మొత్తం అంతా ప్రాసెస్ ఇక్కడ 1 month నుంచి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నామంట. ఇక్కడ అంతా ఫిక్సింగ్ అంతా చేస్తున్నామంట. 100 days ఉంటుంది అనుకుంటున్నామండి. ఇంకేమైనా కంటిన్యూ అయితే ఇంకా ఎక్స్ట్రా డేస్ ఉంటుంది. ఎవ్రీ డే ఉంటుంది. టికెట్ 100 rupees అండి. పిల్లలు కూడా అందరికీ కూడా 100 rupees. లోపల ఒక 1/2 hour వరకు మొత్తం అంతా తిరగడం అది ఉంటుంది. సభలో మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి కదా, ఒక 1/2 hour వరకు ఉంటుంది. వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కొద్దిగా చిన్న భయం ఉంటుంది. ఇది మైథాలజీ సంబంధించిన ఇది ఎమోషన్ కదా, ఈ హిందూస్కి కానీ వాళ్ళకి కానీ ఇది స్పెషల్ ఎమోషన్. ఇదే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం ప్లాన్ చేసి ఫస్ట్ టైం ఇక్కడే చేసాం. విశాఖపట్నంలో మంచి ఇదిగా ఉంటుందని విశాఖపట్నంలో చేసాం ఫస్ట్. నా పేరు రవిచంద్రన్. చాలా బాగుందండి. చిన్న పెద్ద చూడడానికి అందరికీ బాగుంది. ఎప్పుడు మేము మేము ఎగ్జిబిషన్లో ఇక్కడ చేస్తాం ఎప్పుడు, ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు చూడలేదు. ఈ సెట్ చాలా బాగుంది. లోపల కూడా వెళ్ళి చూసాము, చాలా బాగుంది. అందరూ చూడవలసిందే. చూడొచ్చు, బాగుంది చాలా. మళ్ళీ మనం దేవుడి కాడికి వెళ్తాడో చూస్తాం. ఇప్పుడు మాత్రం ఇక్కడే చూస్తాం. చాలా బాగుంది. రావచ్చు, చూడొచ్చు. చాలా చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడవలసిందమ్మా. కానీ ఇది పెట్టడం ఇది మొదటిసారి ఇక్కడ. చాలా బాగుంది. సంక్రాంతి కానుక నిజంగా బీచ్ రోడ్లో చాలా సూపర్గా ఉంది. సంక్రాంతి సెలబ్రేషన్ గా చాలా అందంగా పెట్టారండి. ఇదే ఫస్ట్ సార్ ఎప్పుడు ఎలాంటిది లేదు. చూడవలసింది, అందరూ వచ్చి చూడండి, చాలా బాగుంది. చూశారు కదా యమలోకాన్ని. ప్రతి ఒక్క మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు తాను చేసిన ప్రతి ఒక్క పాపాలని యమలోకంలో ఎలా శిక్షలు వేసి అమలు చేస్తారన్నది మనమైతే ఇక్కడ చూసాం. అలాగే నరకలోకం తర్వాత వచ్చే స్వర్గలోకాన్ని కూడా మనం ఇక్కడైతే చూసాము. స్వర్గలోకం తర్వాత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కూడా మనం ఇక్కడ చూసాం. ఇది నిజంగా మన వైజాగ్ లో ఇది పెట్టడం అయితే నిజంగా చాలా గ్రేట్ అండి. ప్రతి ఒక్క మనిషి తప్పు చేయాలంటే
తప్పు చేసిన తర్వాత ఎలాంటి శిక్షలు అమలు అవుతాయన్నది ఇక్కడ ప్రతి ఒక్కరూ చూడొచ్చండి. కళ్లకు కట్టినట్టుగా అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడైతే తప్పు చేయాలంటే ప్రతి ఒక్క మనిషి భయపడతారండి. ఆ యమలోకాన్ని ఇక్కడ దివి నుంచి భూమికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. యమలోకాన్ని రీక్రియేట్ చేసింది ఆర్కే బీచ్ దగ్గర ఉండే ఏయూ గ్రౌండ్స్ దగ్గర అయితే ఇది పెట్టారండి. కెమెరామెన్ ప్రేమ్తో భావన, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.